ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస పొందుదురు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ప్రజలారా, అపోస్తుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: యేసుక్రీస్తు ప్రభువు కొరకు నిజమైన భక్తితో, సత్యభక్తితో బ్రతుకునుద్దేశించిన వారందరూ హింస పొందుదురు అని. ప్రజలారా, ప్రభువైన క్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు కొందరు అంగీకరించిరి, కొందరు అంగీకరించలేకపోయిరి. ఎందరైతే దేవుని ఆత్మను కలిగియుందురో వారు దేవుణ్ణి అంగీకరించుదురు. ఎందరైతే దేవుణ్ణి అంగీకరించరో వారిలో దేవుని ఆత్మ ఉండదు. అయితే ప్రజలారా, ఎందరైతే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు కొరకు నిజమైన భక్తితో యథార్థముగా ప్రవర్తించుదురో, నీతి న్యాయముగా ప్రభువు కొరకు జీవించుదురో, ఆయన మార్గంలో నడుచుకొనుచుందురో, ఆయన కొరకు నిజమైన సాక్షులుగా జీవించుదురో, అట్టి వారందరూ ఖచ్చితంగా హింసలు పొందుకొందురు, నిందింపబడుదురు, ద్వేషింపబడుదురు, అవమానింపబడుదురు, తిట్టబడుదురు, కొట్టబడుదురు, ఇంకనూ చెప్పాలంటే చంపబడుదురు కూడా. ఎందుకనగా ప్రజలారా, ఈ లోకము చీకటి లోకము. ఈ చీకటి లోకంలో ప్రజలు నిజ వెలుగైన క్రీస్తును అంగీకరించరు. ఎందుకనగా ఎక్కడ వారి క్రియలు, ఆ చీకటి క్రియలు వెలుగులో కనబడునేమో అని. వారు వెంబడించుచున్న ఈ చీకటి లోకమును, దానిలోని అసహ్యమైన క్రియలను ఎక్కడ మానివేయవలనో అని వారు నిజమును సత్యమును అడ్డుగించుతూనే ఉందురు. ప్రజలారా, ప్రభువు ఈ లోకమునకు వచ్చి నిత్యరాజ్యమును గూర్చి చెప్పెను, శాంతి సమాధానములను, స్వస్థతలను అందించెను, రక్షణ మార్గమును కనుపరచెను. మరణమునకు లోనగు ఈ శరీరమును నిత్య నరకము నుండి తప్పించుటకు రక్షణ మార్గమును మనకు అందించి పరలోక రాజ్యము చేరుటకు మార్గమును సిద్ధపరచెను. అందరికీ మేలు చేయుడి, సహాయము చేయుడి, పాపములను విడిచిపెట్టుడి అని మంచినే శాంతినే బోధించెను గాని, కొట్టుకొనండి, దోచుకొనండి, రక్తమును చిందించండి, యుద్ధాలు జరిగించండి, చంపుకొనండి ఇలాంటి అపవాది హింసకరమైన క్రియలను బోధించలేదు. మరి ప్రజలకు అటు నీతి మార్గము, సత్య మార్గము, శాంతి మార్గము నచ్చవు కానీ అపవాది యొక్క క్రియలకే వారు ఎక్కువ మొగ్గు చూపుదురు. ప్రజలారా, అట్టి ప్రభువు యొక్క మార్గంలో నడిచే మనకు పోరాటములో ఆధ్యాత్మికంగా, శారీరకంగా కలుగును. రాజాదిరాజైన యేసుక్రీస్తు ప్రభువునే ఈ లోకము ఎన్నో హింసలు పెట్టి కొట్టి మరణమునకు అప్పగించిరి. కాబట్టి జనం మనల్ని హింసిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సినది, బాధపడాల్సినది ఏమీ లేదు. ప్రజలారా, ప్రభువు చెప్పెను కదా, నా నిమిత్తము ప్రజలు మిమ్మును నిందించి, హింసించి, దూషించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు సంతోషించి గంతులు వేయుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని చెప్పెను. అలాగుననే ప్రజలారా, మనుష్యులైన లోకమైన మనల్ని తృణీకరించినప్పుడు, త్రోసివేసినప్పుడు మనము భయపడకూడదు. నా నిమిత్తము మీరు అన్నదమ్ములనైనను, అక్కజెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను విడిచిపెట్టినడలా ఇహమందు హింసలతో పాటు పరలోకంలో 100 రెట్లు ప్రతిఫలము పొందుదురని ప్రభువు సెలవిచ్చెను. ప్రజలారా, ఎన్ని శ్రమలు వచ్చినా మనము తట్టుకొని మంచి సైనికుని వలె శ్రమను అనుభవించి మరింత విధేయత నేర్చుకుని అంతకంతకు పరిశుద్ధపరచబడుతూ, ఆత్మలో భక్తిలో ఎదుగబడుతూ క్రీస్తు కొరకు గొప్ప సాక్షులుగా జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. లోపట అంతరంగంలో ఆధ్యాత్మికంగా అపవాది పోరాటములు, శ్రమలు, బయట లోకంలో ఎన్నో హింసలు, నిందలు తండ్రి సమస్తము చూచే దేవా, నీవే మమ్మను కాపాడుదువు గనుక ప్రతి పోరాటంలో మాకు తోడయుండి మీరు జయము నిమ్మని వేడుకుంటూ అంతము వరకు సహించి మీ బిడ్డలుగా, మీ సాక్షులుగా జీవించుటకు మంచి సువర్ణము వలె మేము బయటకు వచ్చుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.